Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు చూస్తూ నెమ్మదిగా కడిదెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్ పేరిట ఉన్న గ్రంథంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు సమాధానాలు, జ్ఞానపరమైన, స్వాధ్యాయపరమైన, ఆత్మజ్ఞానపరమైన అనేక అంశాలని విశ్లేషణ చేస్తున్న ఓషో గారి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్దాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఒక ముముక్షువు, ఒక శిష్యుడు ఏమని అడుగుతున్నారంటే, రాత్రి నేను మిర్దాద్, ద బుక్ ఆఫ్ మిర్దాద్, ఆ బుక్ చదివానండి. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎంతో నాకు ప్రభావితం చేసింది. అది ఆ పుస్తకాన్ని గంటలు చదువుతూ ఉండిపోయాను. సడన్గా నాకేమైందంటే, నా శ్వాసలో ఏదో మార్పు జరిగింది. నేను ఏడుస్తున్నానేమో అన్నట్లు అనిపించింది. అది విచారమా, లేకపోతే అసహనమా, ఆనందమా? విచారము, అసహనము, ఆనందము, ఈ మూడు కలబోసి ఒకే సమయంలో నన్ను ఆవరించాయి. మళ్ళా ఆ భావన, ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకాన్ని చదవాలనిపించింది. అయితే నా మనసు అవగాహన చేసుకోవడానికి మళ్ళా కుదరలేదు. ఆ స్థితికి, మళ్ళా అలాంటి అనుభూతికి. అదేంటి, అది ఎలా సాధ్యమవుతుంది? మనసుకే అవగాహన కానిది, మనసుకే అర్థం కానిది నా లోపల హృదయానికి అత్తుకుపోయే విధంగా అంత లోతుగా ఆ బుక్ ఎలా అర్థమైంది, మనసుకు అందనది అని ప్రశ్న. దానికి ఓషో గారి సమాధానం ఏంటంటే, ఈ ప్రపంచంలో లక్షలాది పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ లక్షలాది పుస్తకాలలో ఒకే ఒక్క పుస్తకం, మిర్దాద్, ద బుక్ ఆఫ్ మిర్దాద్ అనే పుస్తకం ఒకటే అందనంత ఎత్తులో ఉంటుంది ఈ ఉనికి సర్వస్వంలో. దురదృష్టవశాత్తు చాలా కొద్ది మందికి మాత్రమే మిర్దాద్ బుక్ తెలుసు. కారణం ఏంటంటే, అది ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు, అది ఒక కవితలాగా, లేకపోతే ఒక పిట్ట కథలాగా ఉంటుంది. అది ఒక పురాణ కథలాగా, లేకపోతే ఒక పిట్ట కథలాగా ఉంటుంది. పైగా ఏం జరుగుతుందో అనే విధంగా ఉంటుంది. ఒక ఫిక్షన్ లాగా ఉంటుంది, మర్మంలాగా ఉంటుంది. అయితే మహాసాగరం అంత లోతైన సత్యం కలిగి ఉంది. మనకి తెలుగులో సామెత ఉంది, నిజము నిప్పు లాంటిది అని.
అలాగే ఈ సత్యం ఎంతో లోతుగా ఉంది, మహాసాగరం అంత లోతుగా ఉంది. ఓషనిక్ ట్రూత్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే సాగర గర్భం ఎంత లోతుగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో అంత సత్యము ఆ పుస్తకంలో ఉంది. చూస్తానికి చిన్న పుస్తకమే. ఆ పుస్తకానికి జన్మనిచ్చినటువంటి, పుస్తకానికి జన్మ ఎవరైతే ఇచ్చారో, అంటే నా మాటలని నేను బాగా జ్ఞాపకం పెట్టుకొని నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ పుస్తకానికి ఎవరు జన్మనిచ్చారో అనే మాట. నేను ఆ పుస్తకాన్ని రచించిన వ్యక్తి గురించి మాట్లాడలేదు. ఎవరు ఆ పుస్తకాన్ని రచించలేరు. జన్మనివ్వడం, ఒక పుస్తకానికి జన్మనివ్వడం. అతను ఎవరికీ తెలియని వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి. అతను నవలా రచయిత కాదు. మళ్ళీ ఆ పుస్తకం రచించిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పుస్తకాలే రచించలేదు. ఒకే ఒక పుస్తకం తన జీవిత అనుభవ సారాన్నంతా ఇచ్చేసాడు. తన జీవిత అనుభవ సారాన్నంతా ఆ పుస్తకానికి ఇచ్చేసాడు. అతని పేరు మైకేల్ నైమీ. ఇది అసాధారణమైన పుస్తకం. అంటే ఆ పుస్తకాన్ని మీరు చదివితే ఎక్కడో చోట ఏదో ఒక పాయింట్ మిస్ అయిపోతారు. పుస్తకం అంతాలో ఒక పాయింట్ మిస్ అవటం కాదు, చదివేటప్పుడే మిస్ అయిపోతుంటారు. కారణం ఏమిటి? ఆ పుస్తకం యొక్క ఇదంతా కూడా మాటలలో లేదు. ఆ మాటలకి మధ్య ఒక నిశ్శబ్దం ఉంది. వాక్యాలకు మధ్య ఒక నిశ్శబ్దం ఉంటుంది, ఒక గ్యాప్ ఉంటుంది. ధ్యాన స్థితిలో మెడిటేషన్ చేసి ధ్యాన స్థితిలో ఉన్నవారు మాత్రం ఆ పుస్తకాన్ని చదివితే అది ఒక ఆధ్యాత్మిక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఇదేమిటి ఇంత వింతగా ఉంది, ఏమిటి కదా అనేటువంటి అనుభూతి కలగడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. ఒక మహానుభావుడి యొక్క అనుభవాన్ని, ఆ అనుభవం గురించి చెప్తూ ఉంది. దానిని ధ్యానాత్మకంగా మెడిటేషన్ చేసిన తర్వాత ఆ మిర్ధాద్ బుక్కు చదివితే అది మన లోపలికి ఇంకుతుంది, జీర్ణమవుతుంది. అది మేధాపరమైనటువంటి అవగాహన అయితే కాదు. ఉనికిలో ఆ ఉనికినంతటిని ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వర్డ్స్ ఉంటాయి, మాటలు ఉంటాయి. ఆ మాటల తర్వాత సెకండరీ, కానీ భావన ఉంది. ఆ భావన ప్రైమరీ. అది ఏదో ఉంది. ఆ మాటలకు ఆ వాక్యాలకు మధ్య ఉన్న ఆ మౌనం, ఆ సైలెన్స్, ఒక సైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఒక పదము వినగానే
మన లోపల అంతరంగా మౌనాన్ని తాకుతుంది. ఆ ఇన్నర్ సైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ మాటలలో, ఆ పదాలలో ఉన్న అద్భుతమేమో ఒక సంగీతంలాగా ఉంటుంది. ఆ మాటలు చదువుతున్నప్పుడే, ఆ మాటలు మెడిటేషన్ చేసిన తర్వాతనే, ధ్యాన స్థితిలోనే ఆ యొక్క అధ్యయనం చేస్తే, స్వాధ్యాయం చేస్తే మిర్దాద్ బుక్ మీ మనసు మీద ప్రభావం కనపడుతుంది. ఆ యొక్క దానిలో ఉన్న స్వరము, ఆ సంగీతము, ఆ మాధుర్యము మీ హృదయాన్ని తాకుతుంది. ఈ మిర్దాద్ బుక్ హృదయపూర్వకంగా అధ్యయనం చేయాలి, మనసుతో కాదు. హృదయపూర్వకమైనటువంటి అధ్యయనం, మనసుతో కాదు. ఈ పుస్తకాన్ని అవగాహన చేసుకోవడానికి కాదు, అనుభూతి పొందటానికి చదవాలి. పుస్తకాన్ని అర్థం చేసుకోవడం కోసం కాదు చదివేది, దాన్ని అనుభూతి పొందేందుకు చదవాలి. ఆ మిర్దాద్ బుక్ ఇది ఒక గొప్ప వైచిత్రిగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది. లక్షలాది మంది పుస్తకాలు రచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు మాటలతో చెప్పనలివి కాని అనుభూతిని వ్యక్తపరచడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇన్ఎక్స్ప్రెసిబుల్ కెన్ ఎక్స్ప్రెస్ అంటే సత్యము చెప్పడానికి చెప్పనలవి కాదు, చెప్తే అది అబద్ధమవుతుంది అని అంటారు. ఆ ట్రూత్ ఆ ఇన్విజిబుల్గా ఉంటుంది, కంటికి కనపడని ఆ సత్యం, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంచుమించు అలా ప్రయత్నం చేసేవారు అందరూ విఫలమయ్యారు. కానీ ఒక పుస్తకం, ఒకే ఒక పుస్తకం, దాని పేరు మిర్దాద్, అది మాత్రమే విఫలం కాలేదు. మిర్దాద్ బుక్ విఫలం కాలేదు. అయితే మరి ఆ స్థితికి సహజంగా అది విఫలం కాలేదు, బాగానే ఉంది. మనము ఆ ఎసెన్స్లోకి వెళ్ళలేము. మనం సత్యం ఎంతో లోతైంది కదా, సాగరం ఎంత లోతైంది కదా, అందులో ఉన్న ఎసెన్స్ ఏంటి, ఆ యొక్క ఎసెన్స్ పొందడానికి మనం ఫెయిల్ అవుతాం, కానీ ఆ పుస్తకం ఫెయిల్ అవ్వదు. అదనమాట మన ఫెయిల్యూర్. మిర్దాద్ ఫెయిల్యూర్ ఉండదు. ఆ రచయిత మాటలను ఇంత చక్కగా, ఇంత వైభవంగా చేకూర్చవచ్చా అన్ని, ఒక్కొక్క పదాన్ని ఎంత అద్భుతంగా పర్ఫెక్ట్ ఉన్న ఒక పరికరం లాగా, ఒక ఆయుధం లాగా వాడతారు. ఒక పురాణ గాథలాగా, ఒక సందర్భంలాగా దాన్ని అల్లుకుంటూ వెళ్ళాడు. మనం అనుమతిస్తే ఆ పుస్తకం సజీవమైపోతుంది మన ముందు.
ఆ పుస్తకం ఎంత సజీవమవుతుందంటే మనం అనుమతిస్తే అందులో మనం ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో మనం బతికి ఉంటాం, జీవించి ఉంటాం. అది అంతలా ఉంటుంది. సహజంగా అలాంటి స్థితికి చేరటం, ఏ పుస్తకం చదివినా అలాంటి స్థితికి చేరటం అనేది కష్టం. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిటి ఇలా అనిపిస్తుంది నాకు అని. అందుకోసమే విచారం, అందుకోసమే ఆనందం, అందుకోసమే విచారము, అందుకోసమే ఆనందం. కళ్ళంప నీళ్ళు వస్తాయి. అది విచారంతో కాదు, ఆనందంతో ఉబ్బిపోయి ఆ కళ్ళంప నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతమైన పుస్తకం అది. ఈ యొక్క విశ్లేషణ చదివిన తర్వాత పితామహ పత్రిజీ చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటిది, ఎంత అద్భుతమైన పుస్తకమే, నాకు దొరకలేదే ఈ పుస్తకము అని. దానికోసం అంతా అన్ని చోట్ల ఎతికారు. ఆఖరికి ఢిల్లీ దగ్గర ఓల్డ్ ఢిల్లీలో బుక్ స్టాల్లో ఎక్కడో ఓ చోట దొరికింది. 2 years దానికోసం ఎతికారు ఆయన. అయితే ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చేటువంటి పుస్తకంలో ఉషా గారు మళ్ళీ కొనసాగిస్తుంటే ఒక పాయింట్కి వచ్చావు. అంతకు మునుపు నువ్వు పూర్వం ఎప్పుడు ఏ పుస్తకం చదివినా, లేకపోతే ధ్యానం చేసిన తర్వాత చదివినటువంటి ఈ పుస్తకంలో పొందిన అనుభూతి రాలేదు నీకు. అంచేత అది ఎంతో సహజమైనది, దాన్ని దేనితోనూ పోల్చడానికి సాధ్యం కాని. దానికి ఒక స్టిక్కర్ అంటించలేము. నా పూర్వానుభవంలో వలే ఉంది అని చెప్పి నేను పూర్వం ఇలాంటి పుస్తకం చదివాను, ఈ అనుభూతి నాకు పొందాను అని దేనితోనూ పోల్చడానికి కూడా, లేబుల్ వేయడానికి కూడా కుదరదు. అయితే ఆ పుస్తకం యొక్క పేరు ఏమి అర్థం ఇవ్వదు, మెథడ్ ఏం అర్థం ఇవ్వదు మనం. అంచేత నువ్వు వెనకడుగు వేస్తావు, కానీ అక్కడ నువ్వు వెనక అడుగు వేసినా ఖాళీ లేదు. మరి ఎక్కడ నువ్వు ఎంటర్ అయ్యావు? అవిదితంగా ఉన్నటువంటి ఒక అవిదిత యథార్థం అంటారే, అన్నోన్ రియాలిటీ, ఆ అన్నోన్ స్థితికి నువ్వు చేరుకున్నావు. ఆ పుస్తకానికి పేరు ఇది అని చెప్పడానికి కూడా కాదు. నీకు మిథ్యాది గురించి చెప్పొచ్చు మనం, కానీ ఆ పుస్తకానికి మన భావనలో ఇది దేనితోనూ పోల్చడానికి కాదు, మాటలకు అందదు. అది మాటలతో మనం మాటలను చేర్చలేము. అయితే ఈ పాయింట్ ఏంటంటే, అంచేత మనకు విచారం అనిపిస్తుంది, దేంతోనూ పోల్చడానికి కాలేదే అని. కారణం ఏంటంటే, ఫస్ట్ టైం జీవితంలో మనం అవేర్నెస్లోకి వస్తాం. ఇప్పటి వరకు నువ్వు జీవించి ఉన్నాను అన్న విషయం మనకు తెలియదు, జీవించి ఉన్నామా అన్న విషయం మనకు తెలియదు. కానీ ఈ పుస్తకం చదివితే ఫస్ట్ టైం మనం జీవించి ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజే నేను పుట్టానా, ఈరోజే నాకు జన్మ తీసుకున్నానా నేను అన్న స్థితికి మనం చేరుకుంటాం. అంటే ఆ బుక్ అంత మెడిటేటివ్ స్టేట్లో, అంత యోగస్థ కురు కరమాణి అన్నట్టు యోగ స్థితిలో ఉండి నువ్వు పనులన్నీ చెయ్యి, ధ్యాన స్థితిలో ఉండి నీ పనులన్నీ చెయ్యి అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఓషో గారు ఆ బుక్ గురించి చెప్తున్నారు.
సజీవం అవుతాం. ఇప్పుడే మనం జీవితంలో ప్రవేశించామా, ఇన్ని రోజులు ఇలా లేదే అనిపిస్తుంది. అందువలన మనకేమనిపిస్తుంది, అదేమిటి ఇన్ని రోజులు మనం వీఆర్ నాట్ అలైవ్, జస్ట్ వీఆర్ అలైవ్, ఇప్పుడే మనం బతికున్నాం అన్న ఫీలింగ్ మనకు గొప్ప విచారాన్ని, గ్రేట్ సాడ్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ అనుభూతి పొందిన తర్వాత ఈ జీవితం అంతా, మొత్తం జీవితం అంతా, పూర్వ జీవితం అంతా ఎంత ముండేన్గా ఉంది. ముండేన్ టు మ్యాగ్నిఫిషెంట్ అంటే ఈ భూభౌతికమైనటువంటి ప్రాపంచికంగా గడిపాను, అర్థం పర్థం లేకుండా గడిపాను అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ అర్థవంతమైనటువంటి ఆ పుస్తకాన్ని, అందులో ఉన్న మాటలని మనం ఆస్వాదిస్తూ మనం అనుమతించితే, లోపలికి ప్రవేశిస్తే, మన జీవితంలో పొందే అనుభవం అలా ఉంటుంది. అప్పుడు ఇప్పటి వరకు ఉన్న జీవితం అర్థహీనంగా అనిపిస్తుంది. అప్పుడేమవుతుంది, అది జీవితమా కాదు, అది జీవితం కాదు, నేను మరణించే ఉన్నాను అనిపిస్తుంది. అంటే ఏంటి, గడిచిన జీవితం మరణమైపోయింది. డెత్ ఇట్స్ నాట్ లైఫ్. అంచేత విచారం వస్తుంది. ఈ స్థితికి నేను పూర్వం ఎందుకు చేరుకోలేదు, గతంలో నాకు ఇలాంటి అనుభూతి నాకెందుకు, ఆ స్థితికి నేను చేరుకోలేకపోయానే, ఎంత సన్నిహితంగా ఉంది. ఆకాశం ఒక అడుగులోనే ఆకాశం అందే విధంగా ఉంది అంతరాకాశం. ఆ ఆకాశంలో అన్ని నక్షత్రాలు అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నేను పూర్వం ఎందుకు ఈ యొక్క స్థితికి నేను చేరుకోలేకపోయాను? నేను ఒక చిన్న జైల్లో బంధించి ఉన్నాను అన్నట్టు. కానీ ఎవరు నన్ను బంధించలేదు, కానీ నేను బందీలాగానే ఉన్నాను. ఎవరు నన్ను జైలు శిక్ష విధించలేదు. నేను ఖైదీని అయిపోయాను, నాకు నేనే బందీని అయిపోయాను, నాకు నేనే జైలు శిక్ష విధించుకున్నాను. ఎవరు నన్ను జైలు శిక్ష విధించలేదు. నేనే ఆ జైలుకి అధికారిని, నేనే ఆ జైల్లో ఖైదీని, నన్ను నేను శిక్షించుకున్నాను అన్న ఈ యొక్క అనుభవం పొందిన తర్వాత, అంటే అంత తపన పుట్టిస్తాయి అది ఆ పుస్తకంలో ఉన్న పదాలు, ఆ మౌనము, ఆ వాక్యాలు. ఇప్పుడు వరకు గడిచినటువంటి ఈ జీవితం పట్ల విచారము, ఆ గతం పట్ల విచార ప్రకటన జరుగుతుంది. అయిపోయిందా? తర్వాత మరేం జరుగుతుంది? వర్తమానంలో చూస్తే మనకేం జరుగుతుందంటే బ్రహ్మానందము, గ్రేట్ బ్లిస్, శాంతి, ప్రశాంతత. ఇది అవగాహనలోకి వచ్చేస్తుంది. ఇది అర్థమైపోతుంది మనకి. ఎంత
ప్రశాంతత, ఇంత బ్రహ్మానందము అవగాహనలోకి వచ్చేస్తుంది. ఇంత మౌనము, ఇంత మహామౌనము. ఈ మహామౌనం అనేది శబ్దానికి వ్యతిరేకమైంది కాదు. ఏ శబ్దము లేని స్థితి, ఏ శబ్దము లేని స్థితి. శబ్దానికి వ్యతిరేకం కాదు. వ్యతిరేక పదాలు, శబ్దము, నిశ్శబ్దము అవి కాదు మనం మాట్లాడేది. శబ్దమే లేదు అక్కడ. అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కానీ సంగీతం వినపడుతుంది, సంగీత నాదం వినపడుతుంది. ఏ పదాలు లేని పాట వినపడుతుంది, పదాలే లేవు, ఇన్స్ట్రుమెంటు లేదు, సంగీతం నాదం వినపడుతుంది, పదాలు లేవు, కానీ పాట వినపడుతుంది. ఆ విధంగా ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనుభవంలోకి వచ్చేస్తుంది, ఆ అనుభూతి. ఇంకేం అనుభూతి అంటే, ఇప్పటి వరకు నేను తలలో ఉన్న తలపులు, ఆలోచనలు, మేధాపరమైన విషయాల మీదే ఉన్నాను. ఈ క్షణమే నా హృదయపు వాకిళ్ళు తెరుచుకున్నాయి. సో ఇంతవరకు మిర్దాద్ కథ ఇంతవరకు చెప్పుకొని, మిర్దాద్ పుస్తకం గురించి మధ్యలో ఈ చైనా స్టోరీ ఒకటి ఆయన చెప్తారు. ఆ చైనా స్టోరీ ఏమిటి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చైనాలో ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. అది ఎలాంటిదంటే వింతైన స్టోరీ. ఒక ప్రోవర్బ్, అక్కడ సామెత అన్నమాట. ఎవరైతే సంగీతజ్ఞుడు ఆ సంగీత పరికరాలన్నీ తగలబెట్టేస్తే అతనే గొప్ప సంగీతజ్ఞుడు. ఆ గొప్ప సంగీతజ్ఞుడు అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్తో అతనికి పని లేదు, నిరుపయోగము. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా గొప్ప సంగీతజ్ఞుడు అయిపోయిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఊరికే శబ్దాలు చేస్తాయి. అది ఎంతో లోతైన మీనింగ్ అది. సో ఒక శబ్దానికి శబ్దానికి మధ్య ఉన్న విరామం, ఆ గ్యాపులో పుట్టేటువంటి ఆ సంగీతాన్ని వినగలిగేటువంటి స్థితికి నువ్వు చేరుకోకపోతే నువ్వు సంగీతజ్ఞునివే కాదు అనేటువంటి ప్రోవర్బ్ ఉంది. దాని నుంచి ఒక గొప్ప కథ ఒకటి, చైనా స్టోరీ, ఓల్డ్ చైనాలో జరిగిన సంఘటన. ఆ స్టోరీ గురించి రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. తదుపరి మళ్ళీ మిర్దాద్ బుక్ గురించి మళ్ళీ అన్నోన్ సీక్రెట్స్ చెప్తారు ఉషా గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all. If anybody new, kindly subscribe. Thank you.